హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే టమాటో పచ్చడి పెట్టుకుందామండి. ఈ టమాటోస్ని 1 కిలో తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసి బాండీలో వేసేసి ఒక 200 గ్రామ్స్ వచ్చేసి చింతపండు కూడా వేసి మధ్య మధ్యలో కలుపుతూ బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి ఒక ప్లేట్లో పోసి బాగా ఆరనివ్వాలి. బాగా చల్లారిపోవాలండి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాము, అందుకని బాగా చల్లారనివ్వండి. ఓకే, అలా ఆరపెట్టినప్పుడే మనం ఒక 200 గ్రామ్స్ వచ్చేసి కారము, ఒక 200 గ్రామ్స్ వచ్చేసి ఉప్పు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దాంట్లోనే ఉప్పు కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది చల్లారుతున్నప్పుడే మనం కొంచెం 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ వచ్చేసి మెంతులు వేసి బాగా వేయించుకొని పొడిగా తయారు చేసి పక్కన పెట్టించుకోవాలండి. నెక్స్ట్ చిన్నుల్లిపాయలు వచ్చేసి మొత్తం పైన పొట్టంతా ఒలిచి ఒక 100 గ్రామ్స్ వరకు పక్కన కలిపి పెట్టుకోవాలి. శుభ్రంగా ఒలిచి పెట్టుకోవాలండి, తొక్కులు ఏం లేకుండా. ఇప్పుడు ఇది బాగా వేడి మీద ఉన్నప్పుడే బాగా కారము ఉప్పు మొత్తం వేసేసి కలుపుకోవాలండి. ఆ వేడి మీద ఏంటంటే కారం స్మెల్ కూడా రాకుండా అందులోనే ఉడికిపోతుంది అన్నమాట. కారం కూడా స్టవ్ మీద వేయకుండా నేను ఆరబెట్టినప్పుడే వేసి కలుపుతానండి ఎప్పుడైనా. ఇది వచ్చేసి 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలన్నా దోశల్లోకి కానీ రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇలా పెట్టేసుకొని మనం బాగా శుభ్రంగా ఆరిపోవాలి. నీట్గా ఆరిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. కొంచెం కూడా వేడి ఉండొద్దండి, నీట్గా చల్లారి పెట్టుకోండి. కారం మొత్తం కలిసిపోయేటట్టుగా కలిపేసుకోవాలండి. ఎక్కడ కొంచెం కలవకుండా అట్లా ఉంచుకోవద్దు. మొత్తం కలిపేసామంటే ఆ కారం వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూసారా, కొంచెం కొంచెంగా వేసుకొని బాగా మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలండి. ఇంతకుముందు వచ్చేసి నేను ఇలాగే ఉడుకు పచ్చడి మిక్సీకి వేయకుండా చూపించానండి ఒకటి, అది మన ఛానల్లో ఉంది, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే అండి, అలా బాగా మిక్సీకి వేసి మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి. అలాగే రెండో వాయి కూడా అలాగే వేసేసుకొని బాగా మెత్తగా పట్టేసి పక్కన పెట్టుకోవాలండి. అది కూడా బాగుంటుందండి. ముందుగా నేను చూపించింది కూడా మిక్సీకి వేయకుండా కూడా, కానీ ఇదొక టైప్ అండి, అదొక టైప్, అందుకని 2 చేసి పెట్టాను మీకోసం. ఓకే, ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి. స్టవ్ మీద బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అంటే శనగ నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకోవాలండి. ఈ ఊరగాయలకి ఏంటంటే ఆ 2 నూనెల్లో ఏది వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది అనమాట. మన పామ్ ఆయిల్ ఇట్లాంటివి ఏమన్నా వాడామంటే, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ అలా వాడామంటే పెద్దగా టేస్ట్ ఉండదు పచ్చడి, ప్లస్ నిల్వ కూడా ఉండదండి. అందుకని పప్పు ఆయిల్ కానీ శనగ నూనె కానీ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి. ఓకే, ఆయిల్ కాగుతున్నప్పుడు కొంచెం పోపు గింజలు వేసేసుకుందాం అందులో. తర్వాత వచ్చేసి 4-5 ఎండుమిర్చి వేసేసుకుందాము. అవి వేగుతున్నప్పుడు మనం ముందుగా ఒలిచిపెట్టుకున్నాం కదా చిన్నుల్లిపాయలు, అవి కూడా వేసేసి బాగా కలిపేసుకుందామండి. అవి బాగా వేగిపోవాలి. అవి కొంచెం రెడ్ షేడ్లోకి రావాలండి, పచ్చి పచ్చిగా ఏమి ఉండొద్దు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఒక 2 స్పూన్స్ వచ్చేసి ఇంగువ వేసుకుందాము. ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పచ్చడికి. నిల్వ ఉండే పచ్చళ్ళకి ఎప్పుడైనా కొంచెం ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కోసం వేసుకోండి కొంచెం. ఓకే, తర్వాత వచ్చి ఒక 1/2 స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుందామండి, జస్ట్ కలర్ కోసమేనండి. ఓకే, అది కూడా వేసేసుకొని బాగా ఆయిల్లో ఆ పసుపు అంతా కలిసిపోయేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారా, చిన్నుల్లిపాయలు కూడా బాగా వేగిపోతున్నాయి. అలా బాగా కొంచెం రెడ్ షేడ్లోకి రావాలి. అవి మామూలు పచ్చళ్ళలాగా వేసి వెంటనే వేయకూడదండి, టమాటో పచ్చడికి అదే స్పెషల్. కొంచెం బాగా వేగాయంటే మనం మధ్య మధ్యలో అన్నంలో తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఈ చిన్నుల్లిపాయలు తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి. ఓకే, చూసారా, బాగా రెడ్ షేడ్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చడి, అది మొత్తం వేసేసుకోవాలి అందులో. తర్వాత వచ్చేసి మనం ముందుగా పొడి తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఆవాలు మెంతులు వేసి ఆ పొడి కూడా అందులోనే వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలండి. చూసారా, కలర్ ఎంత బాగుందో చట్నీ. మనం కారం పర్ఫెక్ట్గా వేసుకున్నామంటే ఇలాగే వస్తుంది చట్నీ. ఓకే అండి, నేను చెప్పిన కొలతల ప్రకారం వేసుకోండి, చాలా బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న పొడి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఓకే, ఇది ఒక 6 నెలల వరకు మాత్రం స్టోర్ ఉంటుందండి. 8 బాక్స్లో పెట్టేసుకొని బాగా చల్లారిపోయిన తర్వాత ఉంచేసుకోండి. ఓకే అండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టు